తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది. ఎన్డీఏ గవర్నమెంట్ వస్తానే ఇమ్మీడియట్ గా 60 రోజుల్లో డిఎస్సి పెట్టడానికి ఫస్ట్ సంతకం చేస్తాం. ఏపీ చరిత్రలో తొలిసారిగా 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ప్రకటించి విజయవంతంగా నిర్వహించాం. ఇకపై ప్రతి ఏటా డిఎస్సి నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. అండ్ డిఎస్సి నోటిఫికేషన్ మాస్టర్ చేసాం అనుకుంటున్నాను. ఎందుకంటే 24 కేసులు తట్టుకున్నాం స్వామి. హైకోర్టు, సుప్రీంకోర్టు ఎక్కడ కేసులు ఇప్పించింది వైకాపా అని తట్టుకున్నాం. మేము బిలీవ్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిఎస్సి నోటిఫికేషన్ ఉంటాను. తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఉడికిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. ఏపీలో 16,347 డిఎస్సి ఉద్యోగాల మెరిట్ లిస్ట్ విడుదల చేయడంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ప్రభుత్వం నిరుద్యోగుల తరపున నిలిచి 16,347 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది. సెప్టెంబర్ 1వ తారీఖున నైపుణ్య క్యాలెండర్ కూడా విడుదల చేసినటువంటి మరి నారా లోకేష్ గారికి ధన్యవాదాలు.